కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు మంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది. ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. 24/7 యాక్సెస్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్ యాక్సెస్. హర్షిత్ ఇన్స్టిట్యూట్. Download the app and study materials our mobile app. Visit www.harshitinstitute.co.in. ఖచ్చితంగా ఉన్నటువంటి బిట్స్ చూసుకున్నట్లయితే ఏంటిది నాన్న అంటే ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్ ని తీసుకుంటున్నాము. ఇండియన్ హిస్టరీలో మిడివల్ హిస్టరీ నుండి స్టార్ట్ చేద్దాం. ఒకసారి మిడివల్ హిస్టరీ స్టార్ట్ చేసేటప్పుడు ఏమొస్తుంది నానంటే అసలు ఇస్లాం మతము రాక, ఇస్లాం అనేది ఇస్లాం మతం అనగా అర్థం ఏంటిది? ఇస్లాం అనగానే అర్థం కావాలి. అసలు ఇస్లాం మతం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు దాన్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరు? మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఒక బోధకుడు, మహమ్మద్ ప్రవక్త అనేటువంటి బోధకుడు ఇస్లాం మతాన్ని స్టార్ట్ చేశాడు. ఈ ఇస్లాం మతాన్ని ఎక్కడ స్టార్ట్ చేశాడే అంటే అరేబియా కంట్రీస్లలో, అంటే గల్ఫ్ కంట్రీస్లలో, అరేబియా కంట్రీస్లలో, గల్ఫ్ కంట్రీస్లలో ఈ ఇస్లాం మతం స్టార్ట్ అయింది. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త ఎవరంటే అమీనాను అబ్దుల్లా మహమ్మద్ అనేటువంటి వాళ్లకు పుట్టినటువంటి ఒక బాబు. ఇతరు ఒక దైవాంశ సంభూతుడు, దేవుని బిడ్డగా, దైవాంశ సంభూతుడిగా ఇతడు ఏర్పాటు చేసినటువంటి మతం పేరే ఇస్లాం. ఇతడు చెప్పినటువంటి మాటలు, ఇతడు ఏవైతే చెప్పినటువంటి ఆ మాటలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక గ్రంథంగా రాయబడినవి. ఆ గ్రంథంగా రాయబడిన వాటిని ఏమని పిలుస్తారు నానంటే ఖురాన్. వాటిని ఏమని పిలవచ్చు? ఖురాన్ అంటారు. ఈ ఖురానే ఈ ఇస్లాం మతానికి పవిత్రమైనటువంటి గ్రంథము. ఈ ఇస్లాం మతానికి పవిత్రమైనటువంటి గ్రంథము. ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా ఇందులో టైం పంచువాలిటీని మెయింటైన్ చేస్తారు. ఈ మతానికి ఉన్నటువంటి లక్షణాలు టైం పంచువాలిటీ. ఖచ్చితంగా టైం అంటే టైంకి నమాజ్ చేయాలి, టైం ప్రకారమే ఉంటది దీంట్లో. కాబట్టి ఇస్లాం అనగానే అర్థం ఏంటిది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటిది నానంటే తెగలకు సంబంధించింది అస్సలు కానే కాదు. దేశ దిమ్మరులు అసలే కాదు. విగ్రహ ఆరాధన, దీంట్లో ఇస్లాంలో విగ్రహారాధన అనేది ఉండదు. ఎందుకు ఉండదు? విగ్రహాలను పూజించేటువంటి లక్షణాలు ఆ ఇస్లాం మతానికి లేదు. మరి వీళ్ళ యొక్క గుర్తు ఏంటిది? ఈ మతానికి గుర్తు ఏంటిది నానంటే 786. ఈ 786 అనేది ఇదే బిస్మిల్లా సుబా అంటారు. 786 అనగానే గుర్తుకు రావాలి మనకు బిస్మిల్లా సుబా, పవిత్ర సంఖ్య. ఈ పవిత్ర సంఖ్య ఎవరు నానంటే ఇస్లాం మతానికి నాంది పలికినటువంటి, ఇది ఖురాన్ స్టార్ట్ అయినటువంటి డేటు. ఖురాన్ ఏ రోజైతే రిలీజ్ చేశారో ఆ రోజునే ఈ పవిత్ర సంఖ్య అంటారు. క్రీస్తు శకం 786 సంవత్సరంలో ఈ ఖురాన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇది ఏ దానికి దారి తీసిందంటే వాళ్ళ మతంని చాలా గొప్పగా చూసుకునేటువంటి విధంగా చూసింది. కాబట్టి ఎవరు మరి ఇస్లాం అనగానే అర్థం ఏంటిది నాన్న అంటే ఇది రైట్ ఆప్షన్. భగవంతుని యొక్క నీడగా చెప్తారు. ఇస్లాం అనగానే అర్థం ఏంటిది నాన్న అంటే భగవంతుని యొక్క నీడగా చెప్పొచ్చు. అందుకోసమే భగవంతుని నీడలా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు నాన్న అంటే ఈ మహమ్మద్ ప్రవక్త, ఈ బోధకుడే ఈ ఇస్లాం మతాన్ని స్టార్ట్ చేశాడు. ఏముండే అక్కడ
ఇదివరకు ఏముండే మరి ఇక్కడ తెగలుగా విడిపోయారు. ఈ అరేబియా కంట్రీస్లలో మొత్తం కూడా ఈ అరేబియా కంట్రీస్లో తెగలుగా విడిపోయారు. ఈ తెగలుగా ఉన్నటువంటి ఈ జాతుల మధ్యలో విభేదాలు వచ్చాయి, అరాచకాలు ఎక్కువయ్యాయి. ఆ అరాచకాల టైంలో ఒక బోధకుడుగా, ఒక టీచర్గా, ఒక దేవుడిగా, ఒక దేవుడు పంపిన దూతగా వచ్చినటువంటి వ్యక్తి ఈ మహమ్మద్ ప్రవక్త. అయినే ఏమన్నాడంటే ఇస్లాం అంటే అర్థం ఏంటి అంటే భగవంతుని నీడగా చెప్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుందాం. ఇంకేంటిది నానంటే రెండవది వచ్చేసి రేవారి యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? రేవారి యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? చాలా జాగ్రత్తగా వినాలి. అసలు రేవారు యుద్ధం ఎవరు? అసలు రేవారు యుద్ధం ఎక్కడ సంబంధించింది? అసలు దేనికి? ఇస్లాం మతాన్ని డెవలప్ చేయడం కోసము, ఇస్లాంని డెవలప్ చేయడం కోసము ఎప్పుడైతే ఇస్లాం మతాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఖలీఫా ఉంటాడు, ఆ టర్కీ రాజు, టర్కీని ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళని ఏమని పిలుస్తారంటే ఖలీఫాలు అంటారు. ఖలీఫా. ఈ ఖలీఫా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మెసేజ్ మేము ఇస్లాం మతాన్ని ఏం చేయాలనుకున్నాం? అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. ఇస్లాం మతాన్ని కాదు, ఇస్లాం మతాన్ని డెవలప్ చేయాలంటే ఎవరో ఒకరు ఆర్థికంగా సహాయం చేయాలి. కాబట్టి ఈ టర్కీ రాజు ఏం చేస్తారయ్యానంటే ఈ టర్కీ రాజు ఈ ఖలీఫా అనేటువంటి వాలీది ఏం చేస్తారంటే అప్పటికే మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయాల గురించి చెప్తాడు, విషయాల గురించి తెలుసుకొని ఏం చేస్తున్నానంటే ఈ మహమ్మద్ ప్రవక్త గురించి తెలుసుకుని ఒక ప్రపంచానికి ఒక మెసేజ్ని ఇచ్చేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు బాగున్నాయి, అవన్నిటిని కలిపి ఒక గ్రంథంగా తయారు చేయాలి. దాన్నే ఖురాన్ అని చెప్పాను. ఆ గ్రంథము రిలీజ్ చేసినటువంటి డేట్ కూడా చెప్పాము. ఇక్కడ వచ్చేసి ఈ వాలీద్ అనేట ఆయన ఏం చేస్తాడంటే ఈయన మేము ఒక మతాన్ని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాము కాబట్టి ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ పంపుతాడు, ఒక వర్తమానం పంపిస్తాడు. ఆ వర్తమానం ఏంటిదయ్యా బాబు అని అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, మేము ఇస్లాం మతాన్ని అభివృద్ధి పరుచుకుందాం అనుకుంటాం, దానికి మీరు ఎవరన్నా సహాయం చేయండి, సహాయం చేయండి అనగానే ఎవరయ్యా ప్రపంచ దేశాలు ఉండి అంటే మన భారతదేశం కింది భాగంలో ఉన్నటువంటి ఒక శ్రీలంక రాజులు ఏం చేస్తారంటే ఆ శ్రీలంక రాజు షిప్స్ పైన ఓడల పైన ఏం చేస్తున్నానంటే వజ్రాలు, వైడూర్యాలు, బంగారాన్ని పంపి ఈ రాజుకు పంపిస్తాడు. రాజుకి ఎవరికి? టర్కీ రాజుకు పంపించాలి. టర్కీ రాజుకు పంపించాలన్నప్పుడు మరి ఎలా ఉంటది నాన్న అంటే ఈ టర్కీ రాజుకు పంపించేటప్పుడు ఎక్కడి నుండి పోవాలి? మరి ఇక్కడే మనకు విషయం జరిగింది. ఈ టర్కీ రాజు
ఎక్కడికి పోవాలంటే ఈ శ్రీలంక నుండి షిప్ ఈ ఎక్కడి నుండి నానంటే ఈ ఓడళ్లలో ఎక్కడికి పోవాలంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి సింధు రాజ్యం ఉంటది. సింధు రాజ్యం ఉంటది. ఈ సింధు రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే దాహీరు. సింధు రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరన్నానంటే దాహీరు. ఈ దాహీరు ఏం చేస్తున్నానంటే ఈ దాహీరు దగ్గర ఉన్నటువంటి ఓడరేవు పేరే రేవారు ఓడరేవు. ఇది ప్రజెంట్ గుజరాత్ లో ఉంటది. ఈ ఓడరేవు దీనికి మరొక పేరు రోర్ యుద్ధం అని కూడా చెప్తారు. రేవారు ఓడరేవు, దేవాల్ ఓడరేవు అని కూడా అంటారు. దేవాల్ లేదా రోర్ యుద్ధం అని కూడా చెప్తారు. రోర్ యుద్ధం అని కూడా పిలవచ్చు. ఎక్కడ జరుగుతుంది ఇది? ఇది ఇది సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఇస్లాం మతము ఎక్కడికి వచ్చింది అంటే ఇది మనకు భారతదేశానికి రాదు, ప్రపంచ దేశాలకు. ఎవరంటే వాలీద్ ఒక మెసేజ్ ఇచ్చిండు. ఏమనంటే మాకు ఏమన్నా కొంచెం సహాయం చేయండి. అప్పుడు ఏం చేశారంటే శ్రీలంక రాజు ఏం చేస్తారంటే కొన్ని ఓడల పైన బంగారం వజ్రాలను పంపిస్తాడు. పంపించేసరికి ఎక్కడికి వస్తాయంటే అవి భారతదేశానికి తగిలికొని పోవాలి. కాబట్టి హిందూ మహాసముద్రం నుండి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఈ గుజరాత్ పక్కనే ఉన్నటువంటి ఏ ఓడరేవు అంటే అదే రేవార్ ఓడరేవు. దానికి మరొక పేరే దేవాల్ ఓడరేవు అంటారు. దానికి మరొక పేరే రోర్ ఓడరేవు అంటారు. ఈ ఓడరేవు ఎవరి ఆధీనంలో ఉంటుందంటే రాజపుత్ర రాజు అయినటువంటి దాహీరు రాజు ఆధీనంలో ఉంటది అన్నట్టు. ఈ దాహీరు రాజు ఏం చేస్తారంటే ఈయన ఏ వంశానికి చెందినటువంటి వాడు, వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఇది చాచా వంశము. ఎప్పుడైతే ఈ దాయిరు ఓడరేవుకు ఎవరు వచ్చారంటే ఇగో వజ్రాలు వైడూర్యాలతో ఉన్నటువంటి ఓడలు ఇగో ఈ అరేబియా సముద్రం పక్కనే ఉన్నటువంటి ఈ రేవారు ఓడరేవుకు వచ్చి అక్కడ అర్ధాంతరంగా ఎవరో దొంగిలించకపోతారు, సముద్రపు దొంగలు దాన్ని తీసుకెళ్లిపోతారు ఆ షిప్పులను. అది ఎవరు తీసుకుంటారంటే దాహీరు తీసుకుంటారనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి రాజులకు వస్తుంది. ఎవరు ఆ రాజులు అంటే వాలీద్కు వస్తుంది. శ్రీలంక రాజు వాలీద్కు చెప్తారన్నట్టు. ఏం రాస్తాడు? రాయబారం పంపిస్తారన్నట్టు. ఆ శ్రీలంక రాజు ఇగో పలానా ఓడరేవు దగ్గరికి పోయింది, నేను పంపించినటువంటి బంగారం వజ్రాలు ఆ ఓడరేవు దగ్గర వెళ్ళిపోయింది, కాబట్టి ఆ ఓడరేవు ఆ రాజును అడగండి అని చెప్పేసరికి అటు ఇటు చేసి భారతదేశం పైకి ఒక నింద మోపడం జరుగుతుంది. అది ఎవరయ్యారంటే ఈ ఒక్క వాలీది ఏం చేస్తారనంటే వాలీద్కి గవర్నర్ జనరల్ ఉంటాడు. ఆఫ్ఘనిస్తాన్ గవర్నర్ జనరల్ అంటే ఆయన ఆల్ అజాజ్. ఎవరు నానా? ఆల్ అజాజ్. ఈ ఆల్ అజాజ్ ఏం చేస్తున్నానంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి ఈ దాహీర్ని కలవమనేసి ఈ వాలీద్ ఈ యొక్క ఆల్ అజాజ్ను పంపిస్తాడు. పంపించేసరికి దాహీర్ దగ్గరికి వచ్చి దురుసుగా మాట్లాడతాడు. మా వస్తువులు పోయినాయి, మీ కాడనే పోయినాయి, మీ సామ్రాజ్యంలో పోయినాయి, మీ వాళ్ళే తీసుకున్నారనేసి ఆల్ అజాజ్ చెప్పేసరికి ఈ దాహీరు ఏం చేస్తాడయ్యానంటే అసలు మేము తీసుకోలేదనేసి ఈ ఆల్ అజాజ్ని అంటే వేరే తిరిగా దురుసుగా ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఆల్ అజాజ్ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడు ఆల్ అజాజ్ అనగానే మనకు కావాల్సింది ఎప్పుడంటే 711లో ఆల్ అజాజ్ వస్తాడు. వచ్చి ఇక ఎక్కడికి వస్తాడంటే దాహీరు రాజ్యంకి వస్తాడు. దాహీరు యొక్క రాజధాని బ్రాహ్మణాబాద్. ఈ దాయిరు యొక్క రాజధాని బ్రాహ్మణాబాదు. ఈ దాయిరు ఎప్పుడైతే ఆల్ అజాజ్కి ఏం చెప్తారంటే మేము తీసుకోలేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, మా రాజ్యం నుండి వెళ్ళిపోవాలనేసి ఆల్ అజాజ్ చెప్తాడు. ఆల్ అజాజ్ ఏం చేస్తాడంటే మళ్ళీ వాలీద్కి కబురు పంపుతాడు. అప్పుడు వాలీద్ గవర్నర్కే మళ్ళీ ఆర్డర్ పాస్ చేస్తాడు.
నువ్వు ఎలాగైనా కూడా ఏం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా మన సొమ్ము మనది ఏదైతే వజ్రాలు వైడూర్యాలు రేవారు ఓడరేవు దగ్గర పోయినాయి కాబట్టి అది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా నువ్వు దొరకబట్టాలి, మనం రికవరీ చేయాలి ఆ వస్తువులన్నీ కూడా అనేసి ఈ వాలీదు ఆల్ అజాజ్కి నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు ఖచ్చితంగా ఆ సొమ్మును మళ్ళీ తిరిగి తీసుకురావాలనేసి ఆర్డర్ వేయడం జరుగుతుంది. ఇదే మన భారతదేశంలో ఒక మంచి రాజు, ఒక చక్రవర్తి బలి పశువులాగా మారిపోతాడు. అంటే చూడండి చరిత్ర ఎంత విచిత్రంగా ఉంటది అంటే అంత విచిత్రంగా ఉన్నది. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది అంటే అంత దారుణమైన సిచ్యువేషన్. ఈ దాహీరు ఎప్పుడైతే దాహీర్ ఆల్ అజాజ్ ఏం చేస్తారంటే వెనక్కి వచ్చిన తర్వాత 712లో వెనక్కి వస్తాడు. కానీ అప్పుడే ఆల్ అజాజ్ యొక్క చెల్లె కొడుకు, ఆల్ అజాజ్ యొక్క చెల్లె కొడుకే అతడే మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం. ఈ మహమ్మద్ బిన్ కాసిమే ఏం చేస్తున్నానా అంటే ఈ భారతదేశం పైకి రావడం జరుగుతుంది. ఎప్పుడు వస్తున్నానా అంటే ఇందులో వచ్చేసి 712వ సంవత్సరంలో 712వ సంవత్సరంలో ఎందుకోసం వస్తున్నానంటే ఈ ఏదైతే పోగొట్టుకున్నారో ఈ ఓడ దగ్గర పోయినటువంటి ఆ సొమ్మంతా తిరిగి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆల్ అజాజ్కి ఎప్పుడైతే ఆర్డర్ వేశాడో ఆ ఆర్డర్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఈ ఆర్డర్ తీసుకొని తన చెల్లె కొడుకు 17 ఏళ్ల కుర్రవాడు 17 ఏళ్ల కుర్రవాడు భారతదేశం పైకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సింధు రాజ్యం పైన ఏం చేస్తాడంటే మామూలుగా యుద్ధం చేయడైన ఆ యుద్ధములో బ్రాహ్మణాబాద్ ఉంటది. బ్రాహ్మణాబాదు ఎక్కడంటే ఇది వచ్చేసి దాహీర్ రాజ్యం యొక్క రాజధాని, సింధు రాజ్యం యొక్క రాజధాని. ఆ బ్రాహ్మణాబాదులో శ్రీకృష్ణుని యొక్క మందిరం ఉంటది. ఆ మందిరం చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం కు బలైపోతారు. చిత్ర హింసలు పెట్టుకుంటా ఆ గుడిలో ఉన్నటువంటి వజ్రాలు వైడూర్యాలు వాళ్ళు తెచ్చింది ఒక షిప్పో 2 షిప్పులో, ఒక పడవ 2 పడవలు కాదు, ఏకంగా దానికి 100 రెట్ల బంగారం వజ్రాలను ఈ మహమ్మద్ బిన్ కాసిం రికవరీ చేసి వాలిదికి పంపిస్తాడు. వాలిదికి పంపించే క్రమంలో ఈ దాయిర్ యొక్క కూతురు కమలాదేవి, పరిమళాదేవి అంటారు, సూర్యాదేవి అంటారు, వాళ్ళల్లో ఈ కమలాదేవిని వాలిదికి పంపిస్తాడు. చూడండి ఎంత దారుణంగా ఉందో భారతదేశ చరిత్రలో, ఎంత ఘోరంగా అమ్మాయిలను కూడా పంపిస్తాడంటే ఒకసారి చూడండి మహమ్మద్ బిన్ కాసిం చేసినటువంటి విషయము. అట్లా బ్రాహ్మణాబాదులో ఉన్నటువంటి మొత్తం రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి ఇక్కడే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తాడు భారతదేశంలో. ఆ డబ్బు సరిపోలేదనేసి, అంటే రికవరీ చేసినటువంటి బ్రాహ్మణుల పైన చేసినటువంటి మొత్తం ఆ టెంపుల్ పైన ఉన్నటువంటి సొమ్మంతా తీసుకున్నా కూడా సరిపోకపోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తుంటే భారతదేశంలో మొదటిసారిగా పన్ను విధిస్తాడు. ఆ పన్ను పేరే జుట్టు పన్ను. ఈ జుట్టు పన్నుకు మరొక పేరే జిజియా పన్ను అంటారు. భారతదేశంలో జిజియా పన్నును ప్రవేశపెట్టినటువంటి చక్రవర్తి కూడా మహమ్మద్ బిన్ కాసిమే. అదే జిజియా పన్ను. ఈ జిజియా పన్నును ప్రవేశపెట్టినటువంటి రాజు కూడా మహమ్మద్ బిన్ కాసిం అని చెప్తారు. అంటే ఒకసారి చూడండి భారతదేశం పైన ఎన్ని విషయాలు జరిగినాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనకున్నటువంటి సబ్జెక్టులో రేవార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 712వ సంవత్సరంలో జరిగింది. రేవార్ యుద్ధానికి మరొక పేరే రోర్ యుద్ధము, దేవాల్ యుద్ధము అనేటువంటి పేర్లు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది చరిత్ర. ఇంత విచిత్రంగా మనకున్నటువంటి దాంట్లో ఇంత ఘోరంగా జరిగినటువంటి చరిత్ర ఇది. భారతదేశ చరిత్ర అంటేనే ఒక విలువైనటువంటి సంపద లాంటిది. దాన్ని అందరూ రకరకాలుగా ఉపయోగించుకున్నారు. ఆ సంపద అంతా కూడా దోసుకపోయారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనము. నెక్స్ట్, భారతదేశంలోనే జౌహార్ అయినటువంటి మొదటి రాణి ఎవరు? జౌహార్. ఇది తెలవాలి ఫస్ట్. జౌహార్ అంటే ఏంటిది? జౌహార్ అనగానే అగ్నిలో దూకి చనిపోవడము. ఎందుకు దూకి చనిపోయారు? ఫస్ట్
అగ్నిలో దూకి చనిపోవలసిన అవసరం ఏమొచ్చింది భారతదేశ రాణులకు? ఖచ్చితం కదా. ఎందుకు చనిపోవచ్చింది అంటే చూడండి, భారతదేశ రాణులకు అగ్నిలో దూకి చావాల్సిన దుర్మార్గమైనటువంటి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి ఆలోచించాలి. భారతదేశ స్త్రీలు అంటే ఉట్టి వాళ్ళు కాదయ్యా, చాలా విలువైనటువంటి వాళ్ళు. అందుకోసమే తన ప్రాణాలను కాపాడుకోవడం కోసము, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసము, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం కోసము ఏం చేశారంటే, ముస్లిం రాజులకు మేము కంట కూడా పరము, ముస్లిం రాజుల కంట కూడా పరము, వాళ్ళు మమ్మల్ని అఘాయిత్యం చేస్తారనేటువంటి ఆలోచనతోని వాళ్ళు ఏం చేశారంటే అగ్నిలో దూకి చనిపోయారు. భారతదేశంలో జౌహార్ అయినటువంటి మొదటి రాణి ఎవరు అని అడుగుతున్నారు. మొదటి రాణి, ఫస్ట్ టైం ఆమె అగ్నిలో దూకాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఆ రాణి ఎవరో కాదయ్యా, దాహీర్ యొక్క భార్యే. దాహీర్ ఎవరు? సింధు రాజు. సింధు రాజు ఎవరు? ఈ సింధు ప్రాంతానికి ఇప్పుడు చెప్పే కదా రేవారు ఓడరే ఉన్నది కదా, ఈ సింధు రాజ్యానికి చెందినటువంటి దాహీరు రాజు. ఈ దాహీర్ రాజు యొక్క భార్య పేరే రాణీబాయి. రాణీబాయి, దాహీర్ భార్య పేరే రాణీబాయి అంటారు. ఈ రాణీబాయి ఎవరయ్యానంటే దాహీర్ యొక్క భార్య. చూసినవా, ఇక్కడ చూడాల్సిన విషయం ఉంది. దాహీర్ యొక్క భార్య ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అగ్నిలో దూకి జౌహార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మహమ్మద్ బిన్ కాసిం ఏం చేశాడంటే, బ్రాహ్మణాబాదు పైన దండయాత్ర చేసే క్రమంలో తన రాజ్యం యొక్క ప్రజలందరినీ, తమ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ తనతో పాటుగా, ఎందుకంటే ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ ఖరాబ్ చేస్తాడు, మమ్మల్ని మానభంగాలు చేస్తాడు, ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక్కరు కాదు, ఆ సైన్యము, వాళ్ళ సైన్యంతో పాటుగా రాజు అందరూ కూడా భారతదేశ స్త్రీలపైన దండయాత్ర లెక్క వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్న ఉద్దేశంతోనే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జౌహార్ అయినటువంటి రాణి, ఈ రాణే నానా, ఈమె పేరే రాణీబాయి. రాణీబాయి జౌహార్ అయినటువంటి భారత స్త్రీమూర్తి మొట్టమొదటిసారిగా. మరి ఇంకెవరు అయినలేయానంటే ఇంకో రాణి కూడా అయింది. ఎవరు? రెండవ ఆమె, ఈమె పద్మావతి. మీకు ఐడియా ఉంటుంది పద్మావతి. మాలిక్ మహమ్మద్ జయసి, మాలిక్ మహమ్మద్ జయసి రాసినటువంటి పుస్తకంలో ఏం రాశాడంటే పద్మావత్ అనేటువంటి పుస్తకం రాశాడు. ఆ పద్మావతి కూడా అగ్నిలో దూకి జౌహార్ అయింది. రెండవ ఆమె, ఈమె మొదటి ఆమె అయితే ఆమె రెండో ఆమె. ఇంకొక రాణి కూడా ఉంటది, చందేల రాకుమార్తె. చందేలాకు చెందినటువంటి చందేల రాజు యొక్క భార్య కూడా బాబర్ చేత జౌహార్ అయినటువంటి రాణి. అంటే ఇట్లా రాణుల చరిత్ర వచ్చినప్పుడు కూడా వీళ్ళు గొప్ప వాళ్ళుగా చెప్తారు. అంత సాహసం చేసి కనీసం కూడా ఒక రాజుకు కూడా కంటకు కూడా వాళ్లకు కనీసం కూడా కనబడకుండా పోయి అగ్నిలో దూకి చనిపోయినటువంటి రాణిమణులు ఉన్నారు. ఆ రాణిమణులే ఎవరు నానా అంటే మన రాణీబాయి అని అంటారు. ఈమె ఎవరయ్యా అంటే దాహీర్ యొక్క భార్య. అందుకోసమే ఇక్కడ మీకు పద్మావతి పెట్టినే, రాణీబాయి పెట్టినే, ఉదయామతి పెట్టినే, కుమారదేవి పెట్టినే, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాణిలే. పద్మావతి మీకు రాణా రావత్ సింగ్ యొక్క భార్య, రాణీబాయి దాహీర్ యొక్క భార్య, ఉదయామతి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క భార్య. ఇంకెవరు? కుమారదేవి గుప్త సామ్రాజ్యానికి చెందినటువంటి రాణి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది భారతదేశ చరిత్రలో జౌహార్ అయినటువంటి మొదటి రాణి ఎవరు నానంగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే రాణీబాయి యొక్క రాజ్యం ఏది నానంటే సింధు రాజ్యం. రాజు ఎవరు నానంటే ఆయన పేరే దాహీరు యొక్క కొడుకు పేరు జయసింహుడు, బిడ్డ పేరు కమలాదేవి, పరిమళాదేవి లేదా సూర్యాదేవి అని చెప్తారు. వీళ్ళు ఈ దేవార్ లేదా రోర్ యుద్ధం లేదా రేవారు యుద్ధంలో వీళ్ళు చనిపోవడం జరిగింది. అట్లా రాణీబాయి జౌహార్ అయినటువంటి మొదటి లేడీగా చెప్తారు. భారతదేశం నుండి అగ్నిలో దూకి కనీసము తన శరీరము, తన పొజిషను ఏమాత్రము ఏమి చూయించకుండా నిదానంగా వెళ్ళిపోయి తనతో పాటుగా ఒక 2-3 వేల మంది వాళ్ళను కూడా తీసుకొని పోయి అగ్నిలో
దూకి చనిపోయినటువంటి ఒక గొప్ప రాణి ఉంది. ఆ గొప్ప రాణే ఈ రాణీబాయి అని చెప్తారు. అందుకోసమే చరిత్ర చదివేటప్పుడు ఇవి స్టోరీ లాగా ఉండాలి, మనకు అర్థవంతంగా స్టోరీ లాగా ఉండాలి. కాబట్టి ఈ చరిత్ర చాలా విలువైంది, విలువైన సంపద. దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ భీమావన్ భార్య ఆయన ఉదయామతి నిర్మించినటువంటి నిర్మాణం ఏది అని అడిగిండు. భీమావన్ భార్య అయినటువంటి ఉదయామతి నిర్మించినటువంటి నిర్మాణం ఏది, కట్టడం ఏది, నిర్మాణం ఏది లేదా కట్టడం ఏది? అందుకోసమే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇట్లా కూడా ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. భారతదేశ చరిత్రలో ఏంటిది నానంటే భార్యలు భర్తల కోసం కట్టించినటువంటిది ఏమన్నా ఉందా అనంటే ఇదొక్కటే ఉంది. అమ్మాయిల కోసం అబ్బాయిలు కట్టించినవి చాలా ఉన్నాయి, కానీ అమ్మాయిలు రాణులు కట్టించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు. ఇది ఒక్కటే కనిపించడం జరిగింది. అందుకోసమే భారతదేశ చరిత్రలో భీమావన్ భార్య అయినటువంటి ఉదయామతి నిర్మించినటువంటి నిర్మాణం ఏది? ఈ నిర్మాణము భారతదేశ చరిత్రలో నిజంగా గ్రేట్ గా చెప్తారు. ఎవరు మరి భీమావన్ను? సోలంకి రాజు. భీమావన్ను ఎవరు నాన్న అంటే సోలంకి రాజు. ఈ సోలంకి రాజు ఈమె చాళుక్యుల బిడ్డ. ఈ సోలంకి రాజు ఎవరిని? ఉదయామతిని చేసుకుంటాడు. చాళుక్యుల గోవా రాజుకు సంబంధించిన చాళుక్యుల బిడ్డని చేసుకుంటాడు. ఓకే, చేసుకున్నాడు, వివాహం జరిగింది. కానీ ఈ భీమావన్ను ఎవరు చంపుతారా అంటే గజనీ మహమ్మద్ గజనీ అనటైన ఈ భీమావన్ను ఇక్కడే ఈయన నిర్మించినటువంటిది ఏముంటది నానంటే సోమనాథ స్వామి టెంపుల్ ఉంటది గుజరాత్లో. సోమనాథ్ టెంపుల్ ఈ గుజరాత్ లో ఉన్నటువంటి సోమనాథ టెంపుల్ పైన ఇది ఒక రాయి పైన, ఏకరాయి పైన, ఒకే రాయి పైన, ఒక కొండ పైన తులసి చెక్కించినటువంటి సోమనాథ స్వామి టెంపుల్. ఆ సోమనాథ స్వామి టెంపుల్ పైన ఎవరంటే భారతదేశాన్ని, అందుకోసమే ముస్లింలు వచ్చేటప్పుడు రత్నగర్భ అని పిలిచారు భారతదేశాన్ని. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు కోసం రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అరబ్బులు, తురుష్కులు, గోరీలు. భారతదేశం మీదకి ఎవరు వచ్చారంటే రత్నగర్భలో ఏముందా అంటే రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. ఈ వైడూర్యాలను తీసుకుపోవడానికి ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు అరబ్బులు అంటారు. ఆ అరబ్బులలోనే జరిగిందే ఏంటిదంటే ఇస్లాం మతం రాక అంటారు. ఆ అరబ్బులలో జరిగిన తర్వాత, అరబ్బులు అయిపోయిన తర్వాత, మహమ్మద్ బిన్ కాసిం ఆల్ ఆజాద్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారంటే తురుష్కులు వస్తారు. ఆ తురుష్కులలో వచ్చినటువంటి వాళ్ళే ఎవరు నానంటే గజనీ వస్తాడు, గ్రేట్ పర్సన్ చెప్తారు. ఆ గజనీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు నానంటే ఇంకెవరు నానంటే ఈ యొక్క గజనీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు గోరీలు వీళ్ళు కూడా వస్తారు. వచ్చి ఇక్కడ భారతదేశంలో ఓన్లీ రత్నాలు, వజ్రాలను తీసుకుపోవడానికి వచ్చినటువంటి వాళ్ళు గజనీ కావచ్చు, మహమ్మద్ బిన్ కాసిం కావచ్చు. కానీ భారతదేశంలో స్థిరపడాలనేటువంటి ఆలోచన వచ్చింది గోరికి. కానీ ఇస్లాం మతాన్ని స్థాపితం చేయాలనుకుంటాడు, కానీ ఆయనకు సాధ్యం కాలేకపోతుంది. కానీ ఎవరికి సాధ్యమైందనంటే కుతుబుద్దీన్ ఐబక్ దాన్ని అమలు చేస్తాడు. కానీ ఇక్కడ మహమ్మద్ గజనీ ఏం చేస్తాడంటే ఈ సోమనాథ్ టెంపుల్ పైన దండయాత్ర చేస్తాడు. చేసి అపారమైనటువంటి ధనరాశులను తీసుకెళ్లిపోతాడు. అట్లా ధనరాశులు తీసుకుపోయేటప్పుడు ఎవరిని చంపుతున్నానంటే భీమావన్ని చంపేస్తాడు. ఈ సోలంకి రాజు భీమావన్ని చంపేస్తాడు. ఆ భీమావన్ను చనిపోతాడు. యుక్త వయస్సులో ఉన్నటువంటి తన భార్య ఉదయామతి ఏమి చేయాలో అర్థం కాక సోలంకి రాజ్యాన్ని కాపాడుకుంటూ తనకు ఒక ఆలోచన వస్తుంది. తన యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోక తన యొక్క మంచి గుణమంతురాలైనటువంటి ఆ ఉదయామతి తను ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఒక్కసారి ఆమె ఆలోచించి ఎవరికి అర్థం కాకుండా ఉండడం కోసము, తన సెక్యూరిటీ కోసం ఉండడం కోసం ఏం చేస్తానంటే ఒక బావి నిర్మిస్తుంది. భర్త జ్ఞాపకార్థము ఏమి నిర్మించిందంటే బావి నిర్మిస్తుంది. ఆ బావి పేరే మెట్ల బావి. దానికి మరొక పేరే రాన్కీ వావ్. మీకు 100 రూపీస్ నోటి పైన ఉంటది రాన్కీ వావు. ఆ మెట్ల బావిలో ఆమె తన యొక్క బాధ
అక్కడ షేర్ చేసుకుంటూ తన జీవనాన్ని అక్కడ గడుపుతుంది. యునెస్కో చేత గుర్తింపబడినటువంటి కట్టడం. దాని కట్టడము ఎక్కడ ఉంది, దాని పునాది ఎక్కడ ఉంది, దాంట్లో ఎన్ని గదులు అంటే విపరీతమైనటువంటి గదులు ఉంటాయి. ఒక బావికి చుట్టూ మొత్తం కూడా గదులు ఉంటాయి. అంటే చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ చరిత్ర. ఆ మెట్ల బావి తన అర్థము, తన యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా కట్టించుకున్నటువంటి బావి. అదే మెట్ల బావి ఎవరి కోసం కట్టించింది? తన భర్త జ్ఞాపకార్థం కట్టించుకుంది ఆ మెట్ల బావి. తన భర్త గుర్తు కోసం కట్టించుకుంది. ఎవరా మహారాణి అంటే ఉదయామతి, భీమావని యొక్క భార్య. చూడండి, సోలంకి రాజనంగానే మనకు గుర్తుకు రావాల్సిందే భీమావన్. వీళ్ళే జైన మతాన్ని బాగా డెవలప్ చేశారు. జైన మతాన్ని కూడా వీళ్ళు బాగా డెవలప్ చేసేసి జైన మతాన్ని బాగా అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు. ఇందులోనే హేమచంద్రుడు పరశిష్ట పర్వం, వీళ్ళ ఫ్యామిలీలోనే పరశిష్ట పర్వం అనేటువంటి గ్రంథం కూడా బయటకు వస్తుంది. అంటే చరిత్ర మనం ఎటు తవ్వినా కూడా విలువగానే బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి చరిత్రను చదివేటప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకునే రీతిలో చదివితేనే మనకి ఖచ్చితంగా గుర్తుంటుంది, లేకపోతే అస్సలు గుర్తుంటుంది. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక సినిమా స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక బాహుబలి స్టోరీ లాగా, ఒక మగధీరా స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ స్టోరీ లాంటివే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవి ఒక్కొక్కటి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి ఈ భీమావని యొక్క భార్య పేరు ఉదయామతి అని చెప్తారు. ఆమె కట్టించినటువంటి బావి పేరే మెట్ల బావి. దాని రాణికి వావ్ అనేటువంటి కూడా చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, సోమనాథ్ ఆలయము ధ్వంసం చేసినటువంటి ముస్లిం రాజు ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. లింక్ సిస్టమే మొత్తం. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి ముస్లిం రాజు ఎవరు? ఆ సోమనాథ టెంపుల్ ని ధ్వంసం చేసినటువంటి ముస్లిం రాజు ఎవరు అనంటే మనకి ఇక్కడ విషయం తెలుసుకోవాలి. ఎవరు నానంటే గజనీ, మహమ్మద్ గజనీ, బూత్ షికాన్. ఆయన బిరుదేంటిది? బూత్ షికాన్. ఎందుకు నానా బూత్ షికాన్ అని ఎందుకంటారు? బూత్ షికాన్, ఈ షికాన్ అనగానే మతోన్మాది, మతంతో వచ్చినటువంటి వాడు, మతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి వాడు మహమ్మద్ గజనీ. భారతదేశం పైకి 17 సార్లు దండయాత్ర చేసినటువంటి వాడు, 17 సార్ల విజయం చేసినటువంటి. అందుకోసం గజనీ వార నువ్వేమన్నా 17 సార్ల దండయాత్రతో ఓటమి అవుతున్నావు, గెలిచినవనేసి అంటే 17 సార్ల దండయాత్ర చేసినటువంటి రాజు, 17 సార్ల విన్ అయినటువంటి రాజు, ఎక్కడ కూడా తగ్గలే. కానీ ఎప్పుడైతే సోమనాథ స్వామి టెంపుల్ పైన ధ్వంసం చేశారు, అక్కడి నుండి 1025లో సోమనాథ స్వామి టెంపుల్ పైన ధ్వంసం చేస్తాడు. అక్కడ అపారమైన ధనరాశులను తీసుకుంటాడు. ఎవరు అవి కట్టించింది? భీమవన్ అనేటువంటి రాజు కట్టించాడు. ఆ సోమనాథ స్వామి టెంపుల్లో అనేకమైనటువంటి ధనరాశులన్నిటి కూడా తీసుకుని, అందుకోసమే భారతదేశంలో గురువులను ఏమంటారా అంటే బ్యాంకులు అని చెప్తారు. బ్యాంకులు ఎందుకంటారే? రాజుల కాలము ఆ గుళ్ళల్లోనే వజ్రాలను, వైడూర్యాలను పెట్టాడు. కాబట్టి భారతదేశంకి వచ్చేటప్పుడే ఈ గజనీ అనుకుంటాడు, గజనీ ఒక విషయం తెలుసుకుంటాడు. భారతదేశాన్ని ఎందుకు భారతదేశంలో వజ్రాలు, వైడూర్యాలు బాగా ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటాడు. అప్పుడే ఆయన చెప్తాడు రత్నగర్భ అని చెప్తాడు. రత్నగర్భకు వచ్చేసరికి నిజంగానే ఆయన ఏ మాట అయితే అనుకున్నాడో ఆ మాట ఇక్కడ ఉంది. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఈ అన్ని టెంపుల్లలో ఉన్నాయి. అందుకోసమే చాలా విలువైనటువంటి మహమ్మద్ గజనీ అనటైన సోమనాథ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి అపారమైన సంపదను తీసుకెళ్లాడు అని చెప్తారు అమీర్ ఖుస్రో. ఇట్లా చాలా మంది చరిత్రకారులలో వీళ్ళ యొక్క విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు అనేటివి కూడా చాలా, సోమనాథ స్వామి టెంపుల్ అనగానే మనకి ఇది గుజరాత్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు విలువైనటువంటి సంపదగా చెప్తారు. కాబట్టి చరిత్ర చదివేటప్పుడు మనం ఒక ఆర్డర్లో, ఒక పొజిషన్లో, ఒక మంచిగా, ఒక స్టోరీ వైజ్గా చదువుకుంటా వెళితేనే మీకు చరిత్ర అనేది అర్థం అవుతుంది, లేకపోతే మీకు అస్సలు అర్థం కాదు అని చెప్తున్నా. కాబట్టి చరిత్ర చదివేటప్పుడు మనం ఖచ్చితంగా కూడా మంచి అవగాహనతో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ చాలా జాగ్రత్తగా చదవండి.